హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం అనాలిసిస్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి మనకి అప్డేట్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి మనం అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము డైలీ అనాలిసిస్ కంటే కూడా. సో ఇది దాని ఫాలోఅప్ వీడియో అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మనకు ఒక దగ్గర వరకు మార్కెట్ అనేది వచ్చి దాని తర్వాత కొంచెం అక్కడ సైడ్ వేస్కి వెళ్తుంది. అక్కడ నుంచి కొంచెం మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో దాని గురించి అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకునే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో నేను చార్ట్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి బోత్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్. సో 1 సెకండ్. సో ఇందులో మనకి ఛార్జింగ్ కూడా లేదు. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ మనకి ఇది నిఫ్టీ చార్ట్, రెండు హార్లీ టైం ఫ్రేమ్లో అయితే నేను పెట్టాను. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో రెండిట్లో కూడా మనకి కరెక్షన్లో ఉందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్, ఇది మనకి ఫైనల్ వై వేవ్ అయితే మనకి ఉందని చెప్పాం కదా. సో వై వేవ్ మనకి 44,000 ఇక్కడ 600 నుంచి 44,300 వరకు వస్తుందని అనుకున్నాము. సో 600 అంటే మనకి ఇంకా చూసుకుంటే 429 వరకు అయితే మార్కెట్ అయితే మనకు వచ్చింది. సో 600 నుంచి 300 అనుకుంటే మన జోన్లోకి అయితే మనకి మార్కెట్ వచ్చింది. సో ఇక్కడ మనకి 5 వేవ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. 5 వేవ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వై వేవ్లో 3 వేవ్ ప్యాటర్న్ అన్నది ఉంటుంది కాబట్టి మనకి ఒక ఏబిసి ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఏ వేవ్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఒక కరెక్షన్ అయితే మనకి మార్కెట్లో ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఏ వేవ్ ఫామ్ అయ్యి బి వేవ్ మనకి ఫామ్ అవ్వాలని అంటే మనకి మార్కెట్ మ్యాక్సిమం వెళ్తే మనకి ఇక్కడ 46,861 అంటే ఈ లెవెల్స్ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది దాటి మనకి పైకి పోదా అంటే ఇక్కడ ఇది దాటి కూడా మనకి పైకి అయితే మనకి వెళ్ళొచ్చు. సో మనకి మ్యాక్సిమం వెళ్తే 47,480 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ వరకు అనేది వెళ్ళి తిరిగి మళ్ళీ మనకి ఫైనల్ వేవ్ ఏదైతే సి వేవ్ ఉందో ఆ సి వేవ్ అనేది మనకి డౌన్ సైడ్కి అయితే మనకి మార్కెట్ ఫామ్ చేస్తుంది అన్నట్టు. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో ఇక్కడ నుంచి మనకి ఒక కపుల్ ఆఫ్ డేస్ మనకి మార్కెట్లో ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ర్యాలీ లేదంటే సైడ్ వేస్ మార్కెట్ కూడా మనకు ఉండొచ్చు. సో సైడ్ వేస్ మార్కెట్ అనేది మనకి 38.2% అంటే మనకి 45,977 వరకే బ్యాంక్ నిఫ్టీలో రిట్రేస్మెంట్ వస్తే మార్కెట్లో సైడ్ వేస్ అనేది మనకు ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో షార్ప్ కరెక్షన్ కనుక మనకు వస్తే లేదంటే షార్ప్ ర్యాలీ కనుక మనకు వస్తే మనకి 46,861 నుంచి మనకి 47,490 ఈ లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 47,490 అంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది మార్కెట్. ఇక్కడ 425 ఇక్కడ మనకు కొంచెం క్లియర్గా ఉంటుందని చెప్పేసి అందులో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నాను. సో 1 సెకండ్. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పుడు నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే నిఫ్టీలో కూడా మార్కెట్ ఇక్కడ మనకి 5 వేవ్ ఫామ్ అయింది, మనకి రిట్రేస్మెంట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 5 వేవ్ అనేది మనకి ఇక్కడ ఎండ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో కొంచెం సైడ్ వేస్ మూమెంటం అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం లాస్ట్ టైం ఏం డిస్కస్ చేసుకున్నామంటే మార్కెట్లో ఇది అయితే రన్నింగ్ ఫ్లాట్ అన్నా లేదంటే మనకి ఎక్స్పాండెడ్ ఫ్లాట్ అన్న మనకి ఫామ్ అవుతుందని చెప్పేసి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. మనకి ఇది ఇక్కడ వరకే మనకి ఫామ్, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోతే ఇది మనకు ఒక రన్నింగ్ ఫ్లాట్ అనేది అవుతుంది. అలా కాకుండా మార్కెట్ కంప్లీట్గా ఈ లెవెల్స్ వరకు ఈ సి వేవ్ ఏదైతే ఉందో కంప్లీట్గా బాక్స్ కింది లెవెల్ 20,756 లెవెల్స్ వరకు కనుక మనకు వస్తే మార్కెట్ అక్కడ మనకి చూసుకుంటే కంప్లీట్గా మనకి ఎక్స్పాండెడ్ ఫ్లాట్ అన్నది మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఇది సి వేవే కాబట్టి మనకి 1 2 3 4 5 5th వేవ్ ఇక్కడ మనకి ఎండ్ అనేది అయిపోయింది. సో మనకి ఇక్కడ నుంచే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి కూడా మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళాలి ఇక్కడ నుంచి నిఫ్టీలో కూడా. ఎందుకంటే మనకి మేజర్ వెయిటేజ్ నిఫ్టీలో మన బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే మార్కెట్ ఇదే మనకి లోని కనుక మనం ఫామ్ చేస్తున్నట్టయితే ఇక్కడ మనం ఇది చూసుకుంటే మనకి మాక్సిమం 21,741 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది మార్కెట్. సో ఇది మనకి 61.8% రిట్రేస్మెంట్ వస్తుంది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఇంకా మనకి హయ్యర్ లెవెల్స్కి వెళ్తున్నట్టయితే మనకి 21,907 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అప్సైడ్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. సో నేను ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో అంటే హార్డ్లీ చూసుకుంటే 15 minutes 5 minutes టైం ఫ్రేమ్లో ప్రకారం మనం చూసుకుంటే మనకి 1 to
345 అనేది మనకి ఇక్కడ వరకు ఉన్నది మనకు వచ్చింది. సో మనకి సి వేవ్ అనేది మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అలా కాకుండా మనం హార్లీ టైం ఫ్రేమ్లోనే మనకి తీసుకుంటే మనకి ఇది 1 2 ఇది మనకి థర్డ్ వేవ్ అవుతుంది. మనకి ఫోర్త్ వేవ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అంటే మనకి ఇది ఎక్స్పాండెడ్ డయాగ్నల్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఇక్కడ ఉంది, అంటే పాసిబిలిటీ అయితే మనకు ఉంది. సో ఎక్స్పాండెడ్ డయాగ్నల్ అని అంటే లైక్ మనకి మార్కెట్ ఇక్కడ సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయితే మనకి అయిపోయింది. ఇక్కడ ఇది మనకి సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ మనకి ఫామ్ అయిపోయింది. ఇక్కడ మనకి 1 2 3 సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫామ్ అయిపోయింది. మనకి ఇక్కడ ఫోర్త్ వేవ్ అనేది మనకి రావాలి. సో ఫోర్త్ వేవ్ మనకి ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ చూసుకుంటే మనకి మాక్సిమం ఈ లెవెల్స్ వరకు అంటే ఇక్కడ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అవుతుంది. ఇక్కడ వరకు వస్తే మనకి ఇది మన చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే రైట్ యాంగిల్ అండ్ డిసెండింగ్ బ్రాడనింగ్ వే చార్ట్ ప్యాటర్న్ అంటాము. అండ్ దీని ప్రకారంగా మాట్లాడుకుంటే మనం ఎక్స్పాండింగ్ డయాగ్నల్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి కొంచెం ఈ లెవెల్స్ వరకు అంటే 21,827 లేదంటే 900 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మార్కెట్ ఇక్కడ వరకు మనకు వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి మార్కెట్ ఇక్కడ 5 వేవ్ ప్యాటర్న్ అన్నది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ 78.6% మనకి రిట్రేస్మెంట్ని బ్రేక్ చేసుకొని సి వేవ్ని కూడా మనకి కంప్లీట్గా మనకి బ్రేక్ చేసేస్తుందంటే మనకి ఇది మనకి రన్నింగ్ ఫ్లాట్ కిందనే కన్సిడర్ చేసుకొని మార్కెట్లో అప్పుడు మనం లాంగ్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనకి ఫిఫ్త్ వేవ్ అన్న స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అనుకొని ఫిఫ్త్ వేవ్లో మనకి ఇక్కడ ఒక ర్యాలీ అనేది వచ్చి దాని తర్వాత డిప్ తీసుకుంటుంది కదా, ఈ సెకండ్ వేవ్ ఎండ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో లాంగ్ పొజిషన్స్ని తీసుకొని నిఫ్టీలో మనము లైక్ అప్సైడ్ ర్యాలీలో మనం పార్టిసిపేట్ అయితే మనం చేయొచ్చు. సో ఇక్కడ హోప్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనకి చూసుకుంటే ఇది 21,000 ఇక్కడ మనం డ్రా చేసుకున్నట్టయితే దీని ప్రకారంగా మనకి ఈజీగా మనకి తెలిసిపోతుంది ఇది. సో ఇక్కడ మనకి 21,741 కంటే కూడా మనకి 21,507 నుంచి 21,907 లెవెల్స్ వరకు కూడా మనకి ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ 370 దగ్గర ఉంది. సో 370 అంటే మనకి హార్డ్లీ 130 పాయింట్స్ మనకి ఇక్కడ ఉంది, 38.2% రిట్రేస్మెంట్ అంటే. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి 600 పాయింట్స్ అయితే మనకి అప్సైడ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్స్పాండింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఇక్కడ వరకు అయితే రావచ్చు. లేదు అని అనుకుంటే మార్కెట్ ఇక్కడనే కొంచెం టైంపాస్ అన్నది చేసుకోవచ్చు, చేసుకొని మళ్ళీ డిప్ కొట్టి ఈ లెవెల్స్ వరకు అంటే 20,742 వరకు కూడా మనకి రావచ్చు. లేదు ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ అంటే లైక్ ర్యాలీ కనుక మనకి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టయితే మనకి మెల్లిమెల్లిగా మార్కెట్ అన్నది అప్సైడ్ అనేది మనకి వెళ్ళిపోయి మనకి ఫిఫ్త్ వేవ్లో 1 2 3 4 5 వేవ్స్ అయితే మనకి ఇక్కడ ఫామ్ చేసే ఛాన్స్ అయితే మనకు ఉంది. సో ఓవరాల్గా మనకి బోత్ నిఫ్టీ యాజ్ వెల్ as బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మనము ఒక ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మన స్టాప్ లాస్ మెయిన్ మనకి కావాల్సిందే స్టాప్ లాస్. సో ఇవాళ నేను ఆల్రెడీ పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను. సో యాక్చువల్గా నేను ఇది ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇవాళ నేను పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను. సో 44,700 దగ్గర అంటే మార్కెట్ మళ్ళీ కరెక్షన్కి వస్తున్నప్పుడు ఇక్కడ 44,700 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు ఈ లెవెల్స్లో నేను ఎంట్రీ అయితే నేను తీసుకొని ఇక్కడ 700 దగ్గర ఎంట్రీ తీసుకొని నేను డౌన్ సైడ్లో ఇది 489 ఏదైతే ఉందో 489ని నేను స్టాప్ లాస్ లాగా అయితే నేను పెట్టుకున్నాను. సో మనకి 700 నుంచి 500 అంటే మనకు 200 పాయింట్స్ అనేది మనకు వస్తుంది. సో ఆ 200 పాయింట్స్ని నేను ఇందులో పెట్టుకోవాల్సిన స్టాప్ లాస్ నేను మన ఆప్షన్స్ ప్రీమియంలో కూడా నేను స్టాప్ లాస్ లాగానే తీసుకొని కన్సిడర్ చేసుకొని ప్లేస్ చేసుకున్నాను. అందుకే నా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకుండా మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళి ఫైనల్గా నేను మంచి ప్రాఫిట్స్లోనైతే నేను ఉన్నాను. సో మార్కెట్ రేపటి సైడ్లో కొంచెం అప్సైడ్కి అయితే వెళ్ళి అట్లీస్ట్ మనకి కొంచెం రికవర్ అనేది అయ్యి ఈ 45,000 ఏదైతే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామో 45,000 నుంచి 46,000 ఈ లెవెల్స్ వరకు అనేది వస్తే అప్పుడు నేను నుంచి ఎగ్జిట్ అయితే నేను అయిపోతాను. లేదా మన 200 పాయింట్స్ ఏదైతే మన స్టాప్ లాస్ ఉందో అది హిట్ అయితే అందులో నా స్టాప్ లాస్తో బయటకు అయితే వచ్చేస్తాను. సో ఈ ఫాల్లో నేను మంచి ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసుకున్నాను. సో మనం అనుకున్నట్టుగానే మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ లాంగ్ పొజిషన్స్కి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఇందులో కూడా నేను ఇవాళ లాంగ్ పొజిషన్స్కి అయితే నేను తీసుకొని మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఇక్కడ 600 నుంచి నేను 900 వరకు టార్గెట్స్ లాగా అయితే నేను ప్లేస్ చేసుకున్నాను. సో అంతవరకు వస్తుందా లేదా అన్నది సెకండరీ థింగ్, కానీ నా స్టాప్ లాస్ అయితే నేను ఈ లెవెల్స్ కింద అయితే నేను ప్లేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఏదైతే మనకు ఉందో 21,137 లెవెల్స్ ఆ లెవెల్స్లో అయితే నేను ప్లేస్ చేసుకున్నాను. నేను ఇక్కడ చూసుకుంటే హార్డ్లీ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో 21,000 ఇక్కడ ఈ మనకి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, మనకి ఇక్కడ డిప్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఇందులో నేను ఎంట్రీ అయితే నేను తీసుకొని ఈ లెవెల్ కింద నేను స్టాప్ లాస్ అయితే నేను ప్లేస్ చేసుకున్నాను. సో నా స్టాప్ లాస్ అనేది ఇంకా ఇంటాక్ట్గానే ఉంది.
సో హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి కొంచెం డబుల్ బాటమ్ లాగా కూడా మనకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెక్ లైన్ అన్నది ఫామ్ అవుతుంది 21,478. నేను ఎలిట్ వేవ్ కాకుండా జనరల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ మనం ఈ లెవెల్స్లో ఎంటర్ అయినాం కాబట్టి మనకి 478 వరకైనా మనం ఫస్ట్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ 478 దగ్గర పార్షల్ ప్రాఫిట్స్ని మనం బుక్ చేసుకున్నాం. మిగతా అది మనకి డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఇంచుమించు 700 లెవెల్స్ వరకు అయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనం ఈజీగా ఒక 400 పాయింట్స్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు నిఫ్టీలో. సో మనకి ఇక్కడ డీసెంట్ ప్రాఫిట్స్ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మనకి మంచిగానే ఉంది ఇందులో. సో ఇది మీకు వర్కౌట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మీరు డిసైడ్ అయితే మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక అప్డేట్తోని మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ బై బై. జై హింద్.